హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలు అమ్లడా. ఈరోజు అయితే మనం ముంబైలో ఉన్న క్రాఫర్ మార్కెట్ని అయితే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్లో దొరికే అన్ని వస్తువులు అయితే ఉంటాయి. ఆడవాళ్ళకి సంబంధించిన మేకప్స్ కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ, అలాగే చాక్లెట్స్ కానీ, లేకపోతే పెర్ఫ్యూమ్స్ కానీ, ఇలాంటివి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది అయితే మనకి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇది ముంబైలోనే సిఎస్టీ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది, అలా మసీద్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మీలో ఎవరైనా విజిట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారుగా, ఇది చాక్లెట్స్ షాపు. ఇవన్నీ అంతా చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చాలా ఫేమస్. చూస్తున్నారుగా, పెర్ఫ్యూమ్స్ కూడా చాలా వరకు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచే వస్తాయి. చాక్లెట్ ఫుడ్ చూస్తున్నారుగా, ఎన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే దుబాయ్ నుంచి అయితే ఆల్మోస్ట్ దుబాయ్, ఈజిప్ట్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కాస్మెటిక్స్ ఐటమ్స్ అనమాట. చాలా రీజనబుల్, తక్కువ ప్రైజ్లో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. చాలామంది వచ్చి అయితే ఇక్కడ పర్చేజ్ చేస్తుంటారు అనమాట. అయితే చిన్న చిన్న బాక్సులు అయితే అమ్ముతారనమాట. ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడ వచ్చి బాక్సులు అయితే చాలా వరకు కొంటారు. చిన్నవి అయితే ఉంటాయి ఈ సైడ్. ఇదంతా బాక్సుల సెక్షన్ అనమాట. చిన్న చిన్న బర్డ్స్, రకరకాల బర్డ్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారుగా, ఇది కుందేలు సెక్షన్. చూస్తున్నారుగా, కుందేళ్ళు ఇక్కడ ఎంత బుజ్జిగా ఉన్నా చూడండి పిల్లులు. మనమైతే ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక్కడైతే అమ్ముతున్నారనమాట పిల్లులు. చూడండి ఎలాగున్నాయి. వచ్చేసి అయితే మన చిన్న పెట్టి కుక్క పిల్లలు అనమాట. చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఈ బర్డ్స్ చూసారా ఎంత బాగున్నాయి ఇవి. మీరు ఎవరైనా ఇలాంటివి చూస్తుంటే కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్స్ అన్నీ కూడా వేరే కంట్రీస్ చాక్లెట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చాలా వరకు బయట కంట్రీస్, గల్ఫ్ లేకపోతే యూరోప్ సైడ్, లేకపోతే బ్రెజిల్ ఇలాంటి సైడ్ నుంచి అయితే చాలా చాక్లెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. కానీ ప్రైజెస్ ఇక్కడ కొద్దిగా మనకి ఎక్కువ అనిపిస్తాయి, ఇండియన్ మనీ కాబట్టి. కానీ చాక్లెట్స్ అన్నీ కూడా ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా వచ్చుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంతకుముందు క్రాపర్ మార్కెట్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఒకసారి. చూస్తున్నారు ఆయిల్స్, ఆలివ్ ఆయిల్స్, మన కాఫీ పౌడర్స్ అన్నీ కూడా, నెక్స్ట్ కేక్ ఐటమ్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ మన ప్రతి షాప్లోనే అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. ప్రతిది కూడా చూస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి చాక్లెట్ షాప్స్ అండి. ఇవన్నీ చూస్తున్నారుగా, కేక్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. కేక్ గిన్నెలు, నెక్స్ట్ కేక్ క్రీమ్స్, కేక్ కాలర్స్, కేక్ డెకరేషన్స్ ఐటమ్స్, చాక్లెట్ డెకరేషన్స్ ఐటమ్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే మీరు ఎవరైనా హోమ్ మేడ్ చాక్లెట్స్ తయారు చేసుకోవాలంటే అక్కడ దానికి సంబంధించిన అచ్చులు అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట. చాలా రీజనబుల్ ప్రైజెస్లో కేక్ గిన్నెలు కానీ, లేకపోతే చాక్లెట్స్ ఈ అచ్చులు కానీ ఇలాంటివి అయితే ఇక్కడ దొరుకుతాయి.
ఇన్ని వచ్చేసి మన లేడీస్ సంబంధించిన కాస్మెటిక్స్ ఐటమ్స్ సంబంధించిన వస్తువులు అనమాట. ఇక్కడైతే చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇక్కడ ఈ షాప్లో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఎలాగుందో వీడియో ఒకసారి చెప్పండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.